సామాజిక సేవలో 2 దశాబ్దాలుగా కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ కేశవభట్ల శ్రీనివాసరావు చేస్తున్న సేవలు నిరూపమానమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం శ్రీ జక్కంపూడి సీతారత్నం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా క్షేత్రస్థాయిలో అర్హులైన వారిని గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు 20 సంవత్సరాలుగా అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఘనత శ్రీనివాస్ కే దక్కుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం వ్యయ ప్రయాసలు, ఇబ్బందులను లెక్క చేయకుండా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన కేశవభట్ల శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకు అండగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను ఆయన శ్రీనివాసరావు ట్రస్ట్ సభ్యులతో కలిసి పరిశీలించారు. వేమగిరి పరమహంస యోగానంద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మెడికల్ క్యాంపులో కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆంకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, చర్మ వ్యాధులు, ఆర్థోపెడిక్ మొదలుగున్న వ్యాధులకు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. నారాయణపురం అపోలో క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎన్ దీపక్ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు, బీపీ సేవలు, షుగర్ పరీక్షలు, ఫిజియోథెరపీ, డైటీషియన్ నిర్వహించారు. డాక్టర్ స్పర్జన్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా కేశవభట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తమ ట్రస్ట్ నిరంతరం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,20,000కు పైబడి అర్హులైన వారిని గుర్తించి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. వైద్యులు గుర్తించిన వారికి ఉచిత ఆపరేషన్లు ఇప్పటి వరకు 25,000 పైబడి నిర్వహించామని అన్నారు. క్యాంపులో గుర్తించిన క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు అవసరమైన ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో 2 భారీ వాహనాల్లో ఈసీజీ, 2D ఎకో మొదలగు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్ణయించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం పోలీస్ ఇన్స్పెక్టర్ గణేష్, మామిడి అప్పాజీ, ట్రస్ట్ సభ్యులు ఎన్జే చంద్రన్, చిటికన వెంకటరమణ, సుంకర చంద్రమౌళి, అన్నదాత నాగరాజు, కేశవభట్ల శ్రీమంత్, కరి జ్ఞానసాయిరెడ్డి, ప్రవీణ్, ఎడ్ల మహేష్, ఆళ్ల ఆనందరావు, వర్రె రమేష్, పన్నాల లక్ష్మి సంతోషి తదితరులు పాల్గొన్నారు. కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రమారమి ఒక 2 దశాబ్దాలుగా ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్కన సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్రతోటి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేశవభట్ల శ్రీనివాస్ గారు ఈరోజు ధవళేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ ఊరికి పేరుకి మెగా మెడికల్ క్యాంప్ కాదు, 100% ఇది మెగా మెడికల్ క్యాంప్. కారణం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఆ డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు అవసరమైనా కూడా చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారికి, వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం అనేక మంది వారి యొక్క ఇబ్బందులు ఏమున్నాయో తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి ఆప్థమాలజీలో అయితే డైరెక్ట్గా ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా చూసుకుంటే ఇది నిజమైనటువంటి మెగా మెడికల్ క్యాంప్గా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి గతంలో అయితే కనీసం ఉద్యోగంలో ఉన్నారు కనుక కొంత సమయం కేటాయించడం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తిగా సామాజిక సేవకే నిమగ్నమైనటువంటి శ్రీనివాస్ గారిని, వారి మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అనేక వైద్య శిబిరాలు నిర్వహించడం కానీ, అనేక రకాలుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ చేస్తూ ఉంటుంది. వాటికి తోడు ఇలాంటి
స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేపడితే ప్రజలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలుగుతాం అనేటువంటి మాటను నమ్మాలి. ఇవాళ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్య సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సహకారంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ, కేవలం వైద్య శిబిరాలు మాత్రమే కాకుండా ఆటో కార్మికులకు కానీ ఇతరత్ర అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు, పిల్లలకి పుస్తకాలు పంపిణీ కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ అంటే ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో ఒక ఉన్నతమైనటువంటి సేవా సంస్థగా నిలబడినటువంటి సందర్భంగా దాని వ్యవస్థాపకులు, ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ, ఆయనకి సహకరిస్తున్నటువంటి ఆయన మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఓకేనా స్టార్ట్ చేద్దాం. కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ధవళేశ్వరం, వేమగిరి గ్రామం 2 గ్రామాలకు చెందిన పేద ప్రజలకి ఇక్కడ మెగా ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందండి. శ్రీ జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలోని జూనియర్ కాలేజు పక్కనే ఉన్న ఆవరణలో ఈ ఏసీ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. దీనికి జిఎస్ఎల్ నుంచి 2 బస్సులు రావడం జరిగిందండి. ఆ బస్సులోని ఈసీజీ, 2D ఈకో, క్యాన్సర్, డెంటల్, ఇతర అన్నీ కూడా దాంట్లో పరీక్షలు చేయడానికి 2 బస్సులు వారు పంపించడం జరిగింది. అలాగే సుమారు జిఎస్ఎల్ నుంచి ఒక 40 మంది డాక్టర్లు కూడా రావడం జరిగిందండి. గుండె వ్యాధికి, జబ్బుకి, దాని తర్వాత చర్మ వ్యాధులు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనిక్, జనరల్ సర్జన్, డెంటల్, మొత్తం టోటల్గా ఉన్న వెముకలకి ఇవన్నీ కూడా డాక్టర్లు నర్సులు వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుందండి. దీనికి అన్నీ కూడా మరి ఆ బస్సులోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పరమహంస, ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న పరమహంస యోగానంద వేమగిరి ఎల్వి ప్రసాద్ అనుబంధ సంస్థ వారు వచ్చి ఈ యొక్క ఐ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దానికి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషను. దాని తర్వాత వచ్చే నెల మే 2 శనివారం రోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉచితంగా కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వబడడం జరుగుతుంది. ఎంతమందికి వస్తే అంతమందికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అపోలో క్లినిక్ రాజమండ్రి, నారాయణపురం రాజమండ్రి వారు వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్, బీపీ, తక్కిన పరీక్షలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ మెగా మెడికల్ క్యాంపు ఇవాళ మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా మన కందులు దుర్గేష్ గారు రావడం జరిగింది. వచ్చి ఇవన్నీ పర్యవేక్షించడం జరిగిందని, ఇవన్నీ చూసి చాలా చక్కగా నిర్వహిస్తున్నారని, ఇలాగ ప్రభుత్వం కూడా ఎలా చేస్తుందో అలాగే ఈ యొక్క క్యాంపులు కూడా మీరు నిర్వహిస్తున్నారు. గతంలో మీకు తెలిసిందే ఎన్నో ఐ క్యాంపులు చేసినప్పటి వరకు 1,25,000 కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆటో డ్రైవర్లు కానీ, డిజేబుల్ కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్లో కానీ ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం. అలాగే మన కోవిడ్లో మనిషికి ఒక బస్తా బియ్యం ఇవ్వడం జరిగిందండి. అలాగే కార్మికులకి అందరికీ, ఆటో కార్మికులకి, ట్యాక్సీ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, తర్వాత మంగళ షాప్లో పనిచేసే వాళ్ళకి, ఇలాగ అట్టడుగు ఉన్న వర్గాలకు ప్రతి ఒక్కరికి ఒక బస్తా బియ్యం ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లోని. మన ఈరోజు మరి క్యాంపు జరుగుతుంది. రెస్ట్ 2వ తారీఖుని ఇక్కడ కళ్ళజోళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ.